మంగళవారం సందర్భంగా నగరంలోని అమల్వాడిలో గల సర్వజని గణేశాలయం, ఎన్టీఆర్ చౌక్లో గల శుభం కరోతి కళ్యాణ గణపతి ఆలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. నేడు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాక్లూర్ మండల ఎంపీడీఓ ఆఫీసులో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. అనంతరం మాదాపూర్లో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. నగరంలోని కంటేశ్వర్ బైపాస్ రోడ్లో గల రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి నివాసం వద్ద కార్యాలయం సందడిగా మారింది. పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యేను కలిసి సమస్యలు విన్నవించగా సానుకూలంగా స్పందించారు. కమ్మర్పల్లి మండలం అమీర్ నగర్ గ్రామం డీసీ తాండా, బిల్లా నాయక్ తాండాలకు చెందిన 5 లబ్ధిదారులైన గిరిజనులకు 16 ఎకరాలకు చెందిన పోడు భూముల పట్టా పాస్బుక్లను ఈ రోజు బాల్కొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు. విద్యుత్ సరఫరాపై సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మండిపడ్డారు. ప్రజలెవరూ అలాంటి దుష్ప్రచారాన్ని నమ్మొద్దని సూచించారు. రాష్ట్రంలో గత ఏడాది కంటే ఎక్కువ విద్యుత్ సరఫరా చేశామన్నారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో మరో 4 సీఐలు బదిలీ అయ్యారు. నిజామాబాద్ సౌత్ రూరల్ సీఐ వెంకటనారాయణ ట్రాఫిక్ విభాగానికి బదిలీ కాగా, సౌత్ సీఐగా వెయిటింగ్ లో ఉన్న ఎన్ సురేష్ నియమితులయ్యారు. తాజాగా దర్పల్లి సీఐగా సురేందర్ నియమితులవ్వగా తిరిగి ఆయన్ను సిసిఎస్ కు బదిలీ చేశారు. సిద్దిపేటలో పనిచేసిన భిక్షాపత్ కి దర్పల్లి ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు అప్పగించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనితో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని సమీక్షా సమావేశంలో సూచించారు. మరోవైపు ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి నిబంధన సడలింపును పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. బూత్ స్థాయి సభ్యుల కుటుంబాలకు అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ అండగా నిలిచింది. ఆర్మూర్ నియోజకవర్గంలోని గుత్పా గ్రామానికి చెందిన బూత్ స్థాయి సభ్యుల రవి ప్రసాద్ ఇటీవల మరణించారు. ఈ రోజు వారి కుటుంబ సభ్యులకు ఎంపీ ధర్మపురి అరవింద్ బూత్ స్థాయి సభ్యుల సంక్షేమ నిధి నుండి ₹1,00,000 చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు.